RTI Live News. Ask for right. రజక కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఎస్సీ జాబితాలో చేర్చితేనే సాధ్యపడుతుందన్న సర్దార్ గోపి రజక మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో రజక భవనంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మండల అధ్యక్షులు కరుల్లా రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎరుల్లా కుమార్, జిల్లా యూత్ అధ్యక్షులు సిహెచ్ ఉపేందర్ అధ్యక్షతన 5/9/2025 శుక్రవారం ఏర్పాటు చేసిన జిల్లా నాయకుల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 56/1984 ఆర్డినెన్స్ ను దేశవ్యాప్తంగా అమలు చేసి అంటరానితనాన్ని ఎదుర్కొంటూ సమాజానికి సేవ చేస్తూ అభివృద్ధికి నోచుకోక అవమానాలు భరిస్తున్న ధోబీల కష్టాలను గుర్తించి వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆనాటి ప్రధానమంత్రి ఇందిరమ్మ కలలను సాకారం చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి కరుళ్ల గంగారం, ఎరుళ్ల దుర్గయ్య, సంగనవల్ల పోచయ్య, గోలగుంటి జగన్, బాలింగన్, రాజమ్మ, బి రాంబాబు, బి గణేష్, బి సాయమ్మ, పొట్టల్ల నరసమ్మ, మల్లని, భాగ్య, పరమటి శ్రీను, సాయినుల్లా అనిల్, ఎస్ సతీష్, వై వంశీకృష్ణ, డి సందీప్ పాల్గొన్నారు. రోజు మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో మరి ఎర్రొల్ల రమేష్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు కర్రొల్ల కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మరి సాయిలు, పెద్ద మనుషులు, మహిళలందరూ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా రజకులని ఎస్సీ జాబితాలో చేరిస్తేనే మా అభివృద్ధి సాధ్యమవుతుంది. బీసీఏలో ఉంటే 72 సంవత్సరాల నుంచి ఎలాంటి లబ్ధి పొందలేదు కాబట్టి రజకులని ఎస్సీ జాబితాలో చేరిస్తే మాత్రమే మాకు అభివృద్ధి చెందుతాం. నార్త్ ఇండియాలో దాదాపు 18 రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉన్న 18 రాష్ట్రాలు రజకులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వారు అభివృద్ధి చెందారు. మరి ఏదైతే 11 రాష్ట్రాలు బీసీఏలో ఉన్నామో, ఓబీసీలో కొనసాగుతున్నాము, వాళ్ళందరము ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. కాబట్టి ఈ 11 రాష్ట్రాల రజకులు, దోబీలు, వన్నర్లు మరి అభివృద్ధి చెందాలంటే రజకులని తక్షణమే ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఇందిరాగాంధీ ఆనాడు 1984 56 ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏదైతే 18 రాష్ట్రాలని దేశవ్యాప్తంగా రజకులంతా, దోబీలంతా ఒకే ఎస్సీ రిజర్వేషన్ కిందికి రండి అని చెప్పినప్పుడు అవగాహన లేని 11 రాష్ట్రాలు ఎస్సీలో చేరకపోవడం కొంత బాధాకరమైనటువంటి విషయం. కానీ రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ కలగన్నటువంటి రాజ్యాన్ని రజకులు, దోబీలు, అంటరాని వాళ్ళు వివక్షతకు గురవుతుండ్రు. మరి వాళ్ళకి అనేకమైనటువంటి సమాజంలో మరి ఎలాంటి వారికి మరి విలువలు లేవు. మరి ఎస్సీకి ఏ విధంగా అయితే ఉన్నారో మరి రజకులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మరి రజకులు కూడా ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో, ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఆ రోజు ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రజకులు, దోబీలు అందరూ మరి ఏకతాటిపైకి ఒకే రిజర్వేషన్ రావాలని చెప్పడం జరిగింది. కానీ 11 రాష్ట్రాలు అవగాహన పెట్టుకొని చేరకపోవడం. కానీ రేవంత్ రెడ్డి గారు 2016 డిసెంబర్ 26 తారీఖు రోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాట ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు వారు. మరి ఈరోజు అదృష్టంగా వారి యొక్క అదృష్టాన్ని మరి అదృష్టవశాత్తు వారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు. కాబట్టి వారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటని మరి అసెంబ్లీ తీర్మానం చేసి రజకులను ఎస్సీ జాబితాకు చేర్చాలనేటువంటి మీరన్న మాటని సాకారం చేసే దిశగా మీరు ఇందిరాగాంధీ యొక్క కలగన్న రాజ్యాన్ని స్థాపించే దిశగా మీరు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు మరి రజకులను ఎస్సీ జాబితాకు చేర్చాలని చెప్పి సందర్భంగా తెలుసుకుంటారు. అయితే అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో రజకులు అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అటు దోబీఘాట్లు లేక, అటు ఇండ్లు లేక, మరి ఆర్థికంగా వెనుకబడి వాళ్ళకి లోన్స్ లేక చాలా నానా అవస్థలు పడుతున్నారు. ఇక మహిళలు అయితే వారిపైన హత్యలు, అత్యాచారాలు, అనేకమైనటువంటి హింసలు వారు మరి పొందుతున్నారు. కాబట్టి మహిళలు కూడా కొంత ఆర్థికంగా, మరి సామాజికంగా, రాజకీయంగా ఎదిగే దిశగా మరి రజకులని కొనసాగించే దిశగా మీరు ప్రజా సంక్షేమం ప్రభుత్వం కాబట్టి ప్రజా సంక్షేమ ప్రభుత్వంలో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. ముఖ్యంగా రజకులు సేవ చేసే కులం కాబట్టి వారు ఇంకా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని మరి గమనించి రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తూ సంక్షేమ పథకాలు కూడా మాకు అందించే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా తీసుకుంటూ మీ గోపి రజక రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రజక రిజర్వేషన్